ఇత్తడి అంటారు దీన్ని. ఓకే, ఇత్తడి ఐటమ్స్. ఇత్తడి. అంటే ఇవి పీసెస్ లాగా తీసుకోవాలా, ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఈ మొత్తం సింగల్ వస్తాయి. ఓకే, ఇది 1800 పడుతుంది. 1800 పడుతుంది. ఓకే. ఇది వచ్చేసి మీకు 250 అట్లా పడుతుంది. 250 చిన్న సైజ్. ఓకే, ఇక్కడ మీద 295 ఇది. ఓకే. ఇది సిల్వర్ అంటే అల్యూమినియం అంటారు చూడండి. సిల్వర్ అంటే ఎండిది కాదు, వెండిది కాదు కానీ అల్యూమినియం ఇది, దాని కోటింగ్ ఇది. ఓకే, చాలా బాగుంది. రాధాకృష్ణ 825 ఇది. ఓకే, ఫిక్స్డ్ ప్రైస్. సరే మీరు వాళ్ళు తీసుకుంటా అంటే మాట్లాడదాం, మా సార్తో మాట్లాడితే ఓకే తక్కువ చేసి ఇస్తాడు ఆయన. ఓకే, ఇవన్నీ దేవుని, ఇవన్నీ దేవుని. శ్రీకృష్ణుడు 1650 రూపాయలు ఇది ఒకటి. ఓకే, ప్యూర్ ఇత్తడి. ప్యూర్ ఇత్తడి కాబట్టి రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది కంచు. ఓకే, కంచు అంటే ఇది మామూలు. ఇప్పుడు ఇది మామూలు ఇత్తడి ఇట్లా కింద పడేస్తే ఇది పలగదు, ఇది పలిగిపోతుంది. ఓకే, ఇది పగిలిపోతుంది, ముక్కలు అవుతుంది. దీన్ని కంచు. ఇలా మీకు గ్లాస్ కూడా వస్తుంది. ఓకే, సెట్ ఒకటి 750 రూపాయలు పడుతుంది. ఓకే, మామూలు ఇత్తడి గ్లాస్ అయితే మీకు 220, 200 అట్లా వస్తుంది. కంచుకే రేట్ ఎక్కువ. కంచుకే రేట్ ఎక్కువ. ఓకే, కాకపోతే ఏంటంటే కంచు ఇప్పుడు ఎవరు వాడతలేరు కానీ కంచుకే రేట్ ఎక్కువ. అప్పుడు పూర్వకాలం మొత్తం ఇదే. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కాపర్ తర్వాత కంచు తర్వాత ఇత్తడి, స్టీలు అన్ని వచ్చేసినాయి ఓకే, అట్లా. ఇక్కడ వినాయకులు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి చూడండి. వినాయకులు ఉన్నాయి, ఇంకా అమ్మవారి విగ్రహం ఉంది. ప్రతిదీ ఉంటుంది వీళ్ళ దగ్గర. కొన్ని కలెక్షన్ అయితే ప్రతిదీ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే మీ దగ్గర ఫోటోలు ఏదైనా ఉన్నదనుకోండి, ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాం కూడా. ఓకే, మీరు తెప్పించి ఇస్తారు కూడా. మీకు అయ్యప్ప టెంపుల్ కానీ ఎంత పెద్ద విగ్రహం కానీ ఏది కానీ తెప్పించేస్తాం, అట్లా ఏముండదు. ఓకే, ఇంకా ఇది పెద్దది. ఇదేంటండి, ట్రీ మోడల్లో ఉంది, దీపం పెట్టుకునేదా? చెట్టు అదే. ఇది షోపీస్, జస్ట్ షోపీస్. ఓకే, షోపీస్ ట్రీ చెట్టు అంటే ఇక్కడ దీపం అయినా పెట్టవచ్చు, ఏదన్నా చిన్నది దేవుని విగ్రహం అయినా పెట్టవచ్చు, అన్నిటికీ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి దేవుని విగ్రహాలండి. ఒకవేళ మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజులో దొరుకుతాయి, ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా దొరుకుతాయి, కొంచెం ఎక్కువ అమౌంట్. ఇప్పుడు ఉంది కదా నటరాజు విగ్రహం. ఓకే, సేమ్ ఇట్లా సింగిల్ ఏం దొరుకుతుంది, మీ కింద గద్దె వచ్చేది కూడా దొరుకుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ప్రతి ఒక్క చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ దొరుకుతుంది అన్నమాట. అన్ని చూపించలేము కాబట్టి ఇలా స్పీడ్గానైతే చూపిస్తున్నాను. మీరు ఒకవేళ షాప్ని విజిట్ చేస్తే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కావాలి పర్టికులర్గా అని ఉంటే ఫోటో పంపించినా కూడా వీళ్ళైతే తెప్పించడం జరుగుతుంది అన్నమాట. ఇవి హ్యాంగింగ్తో ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో అసలు. హ్యాంగింగ్తో కూడా ఉన్నాయి అన్నమాట. డైరెక్ట్గా పెట్టుకోకుండా మీరు ఇట్లా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు, చాలా బాగుంది. ఇవైతే హ్యాంగింగ్ అండి, చాలా బాగున్నాయి కదా. వాల్కి పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇంతకుముందు కొంచెం పెద్ద సైజులో చూసాం కదా, ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలండి. ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా పెట్టుకుంటారు కొంతమంది, లేదంటే షో పీసెస్ లాగా కూడా పెట్టుకుంటారు కదా. చాలా బాగున్నాయి. మన బడ్జెట్ని బట్టి పెద్దవి తీసుకోవాలా చిన్నవి తీసుకోవాలా అలా తీసుకోవచ్చు. ఇది చూడండి శివలింగం అండి, ఎంత బాగుంది కదా. కృష్ణుడు ఉన్నాడు, రాధాకృష్ణ ఉంది, ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు దీంట్లోనే పోపు డబ్బాలు కావాలి అనుకుంటే పోపు డబ్బాలు కూడా ఉన్నాయండి. కొంతమంది స్టీల్ వద్దు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకా దీపం పెట్టడానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూడండి ఒకవేళ దీంట్లోనే గిన్నెల్లాగా కావాలి అనుకుంటే ఇలా కూడా బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట.
మనకి ఇత్తడిలో